పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్‌లో ఎప్పుడు పడతాయనేది చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. 23వ విడత డబ్బులను ఈ ఏడాది జూన్‌లో జమ చేయగా, 24వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలు కావడంతో పంట సాగు కూడా మొదలుపెట్టారు. దీంతో పీఎం కిసాన్ సాయం కూడా నిరీక్షిస్తున్నారు. అయితే ఈ నిధులు అకౌంట్‌లో ఎప్పుడు పడతాయనే విషయంపై క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 24వ విడత నిధులను కేంద్రం జమ చేసే అవకాశం ఉంది. ఈ విడత కింద అర్హులైన రైతుల ఖాతాల్లో 2,000 జమ చేయనుంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో వేయనుంది. ప్రతి ఏడాదికి 6,000 సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి కేంద్రం నిధులు జమ చేస్తుంది. జూన్‌లో డబ్బులు జమ చేయడంతో 4 నెలల తర్వాత అక్టోబర్ వస్తుంది. దీంతో అక్టోబర్‌లో నిధులను కేంద్రం జమ చేసే అవకాశం ఉంది. ప్రతి ఏడాది ఈ స్కీమ్ కింద కేంద్రం 6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. వీటిని 3 విడతలుగా జమ చేస్తుంది. ఈ పథకం కింద దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 5 ఎకరాల లోపు పొలం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఇద్దరు వ్యక్తులపై సాగు భూమి ఉంటే ఒకరికి మాత్రమే అందుతుంది. ఇక రేషన్ కార్డు వంటివి కలిగి ఉండాలి. అయితే 23వ విడత సమయంలో కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం కేవైసీ పూర్తి కాకపోవడమే. దీంతో కేవైసీ పెండింగ్‌లో ఉంటే డబ్బులు జమ అవ్వవు. పెండింగ్‌లో ఉన్న రైతులు వెంటనే చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అలాగే కేవైసీ పూర్తి చేయడం ఎలా? ఈ కేవైసీని 2 విధాలుగా పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ సందర్శించి సులువుగా పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ఆధార్ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. అనంతరం మీ కేవైసీ పూర్తవుతుంది. ఒకవేళ వెబ్‌సైట్ ద్వారా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా చేసుకోవచ్చు. గతంలో ఏడాదిలో జమ కాకపోతే ఇప్పుడు కేవైసీ పూర్తి చేసుకోండి. 24వ విడతతో పాటు 23వ విడత డబ్బులు కూడా అకౌంట్‌లో జమ అవుతాయి.